తన తండ్రిని దారుణంగా హత్య చేసిన వారికి హత్యకు వెనుక ఉన్న వారికి శిక్ష పడే వరకు తన పోరాటం కొనసాగిస్తానని అన్నారు వైఎస్ సునీత. జస్టిస్ ఫర్ వివేక పేరుతో ప్రెజెంటేషన్ ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఇది 100% రాజకీయ హత్యేనని, దర్యాప్తు సంస్థలు వివేక హత్యపై పూర్తి ఆధారాలు చూపించిన అసలైన దోషులను శిక్షించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని సునీత వివరించారు. తాను రివెంజ్ తీర్చుకోవడానికి ఇదంతా చేయటం లేదని, కేవలం దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడాలనే తన లక్ష్యమని అన్నారు. Goal is not revenge. There is a huge difference in that. My goal is to seek justice. నా మైండ్ లో జస్టిస్ అంటే సిస్టమ్స్ షుడ్ బి ఇంప్రూవ్డ్. ఈ పరిస్థితి ఇంకొకరికి రాకూడదు. జస్టిస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. నాకు రివెంజ్ కావాలంటే నేను కూడా కడప వాళ్ళలాగానే పోయి నరికేదాన్ని. దట్ ఈస్ రివెంజ్. ఇది రివెంజ్ కాదు. దిస్ ఇస్ మై ఎఫర్ట్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్స్. ఎట్లయితే వివేకానంద రెడ్డి గారికి వెన్నుపోటు చేస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఆయన పోయి మళ్ళీ వాళ్ళని కొట్టలేదు. ఆయన ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు సపోర్ట్ చేయడానికి పార్టీకి, ఆయన సామర్థ్యం చెప్పడానికి. ఇక్కడ కూడా మై గోల్ ఇస్ నాట్ రివెంజ్. రివెంజ్ అయితే నేను పోయి నరికేదాన్ని. మై గోల్ ఇస్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్స్. ఈ పరిస్థితి ఇంకొకరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంకొకరికి వస్తే వాళ్ళు పోరాడడానికి వాళ్ళకి ధైర్యం ఎట్లా ఇవ్వాలి? అది నా గోల్. ఈ పవర్ అన్నది హంతకులకు ఉండకుంటేనే జస్టిస్ వస్తుంది అన్న డిసిషన్కి వచ్చిన. అట్లా చేయాలంటే గనా ఎట్లా ఏం చేయాలి అంత తెలియలేదు. సో ఐఎమ్ కమింగ్ టు ద పీపుల్ టు గివ్ యూ జస్టిస్. దిస్ జస్టిస్ ఇస్ జస్ట్ నాట్ ఫర్ మీ. ఇది మన అందరికీ, మన ఎవరైతే ఇట్లా నాలాగా నలిగిపోతున్నారో వాళ్ళ అందరి కోసం, వాళ్ళకి ధైర్యం ఇచ్చేదానికి, టు బిలీవ్ దట్ if you fight for justice you will get it. That is my goal. ఆద్యంగానే ఇప్పుడు ఎలక్షన్స్ ముందర బయటకు వచ్చింది ఎందుకంటే హత్య చేసిన వాళ్ళు చట్టసభల్లో ఉండకూడదు. చట్టసభల్లో ఉండి పోలీసుని కంట్రోల్ చేసుకుంటూ, సిస్టమ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ తప్పించుకుంటూ ఉంటే there is no hope for people like us. That's why I'm here. So ఎన్డీఏ కూటమిని అప్రోచ్ అవుతారా అని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చెప్తున్నాను, ప్రతి పొలిటికల్ పార్టీని, ప్రతి బ్యూరోక్రాట్ ని అప్రోచ్ అవ్వడానికి అవుతున్నాను. ఇంకా ప్రాసెస్ చేస్తాను. ఇంకా ఏదైనా కలవాల్సిందంటే కలుస్తాను. నాకు పార్టీలకు సంబంధం లేదు. ఇఫ్ యూ ఆర్ ఇన్ అ పొజిషన్ టు మేక్ అ డెసిషన్, ఇన్ఫ్లుయెన్స్ అ డెసిషన్, ఐ విల్ టాక్ టు దెమ్. అది ఏ పార్టీ ఆ పార్టీ నాకెందుకు పార్టీస్? నాకు కావాల్సింది జస్టిస్. మీరు బీజేపీ అయి ఉండండి, సిపిఎం ఉండండి, కాంగ్రెస్ ఉండండి, టీడీపీ ఉండండి, వైఎస్ఆర్సీపీ ఉండండి, మీరు న్యాయం కరెక్ట్ గా డెలివర్ చేస్తారనే నమ్మకం నాకుంటే నేను ఎందుకు మాట్లాడకూడదు? టీడీపీ నా వెనకాలని అంటున్నారు. దిస్ ఇస్ నాట్ టీడీపీస్ ఫైట్, దిస్ ఇస్ మై ఫైట్. కానీ నా ఈ పోరాటం చూసి ఈ రాష్ట్రంలో చాలా మంది ప్రజలు, ఈ రాష్ట్రం అంతా నా వెనకాల ఉంది, ఒక పార్టీ కాదు, ఈ రాష్ట్రం అంతా నా వెనకాల ఉంది. ప్రతి పార్టీ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలు, మీరు కెమెరాలు ముందర పెట్టి అడగద్దండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని. 1-on-1 పర్సనల్ గా కెమెరాలు లేకుండా మాట్లాడండి. వాళ్ళు చెప్తారు నిజమేంటో. వాళ్ళు నేను పడే బాధ చూసి ఎంత కష్టపడుతున్నారో. ఈ గవర్నమెంట్ లో ఉండే బ్యూరోక్రాట్స్ అడగండి, పోలీస్ ఆఫీసర్స్ అడగండి, ఐఏఎస్ ఆఫీసర్స్ అడగండి. వాళ్ళు చెప్తారు 1-on-1, నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్